ఏపీలో వార్ వన్ సైడేనా? మండలి ఫలితాలు ఏకపక్షమేనా? ఎన్డీఏ ఖాతాలో మరో 3 ఎమ్మెల్సీలు రాబోతున్నాయా? అవునని అంటున్నాయి కౌన్సిల్ ఎలక్షన్లు. 3 చోట్ల కూటమి పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నడిచిన అధికార కూటమి అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆలపాటికి ఎడ్జ్ ఉంది. అక్కడ కూటమి నుంచి ఆలపాటి రాజేంద్ర, పీడీఎఫ్ నుంచి లక్ష్మణ్ రావు పోటీలో నిలిచారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ కానుంది. కూటమి అభ్యర్థిగా రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా రాఘవులు పోటీ చేశారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలిచే ఛాన్స్ అక్కడ ఉంది. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో ఏపీటీఎఫ్ నుంచి రఘువర్మ బరిలో ఉన్నారు. ఆయనకు టీడీపీ, జనసేన పార్టీల మద్దతుంది. పీడీఎఫ్ నుంచి విజయ్ గౌరి, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులు పోటీ చేశారు. రఘువర్మ గెలుపు ఖాయమని అంటున్నారు ఉపాధ్యాయులు. రైట్, మొత్తానికి ఏపీలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థులే విజయావకాశాలు పొందే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా వినిపిస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇప్పటి వరకు అందిన విశ్లేషణ ప్రకారం చూసుకుంటే కనుక చెప్పండి, ఏపీలో వార్ వన్ సైడేనా? అదే భావన కనిపిస్తోందా ఎమ్మెల్సీ రిజల్ట్స్ సంబంధించి? క్రాంతి. రైట్, ఏపీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. సో గెలుపు అవకాశాలు కూటమి అభ్యర్థులకే ఉన్నాయని చెప్తున్నారు. అటు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు సైతం టీడీపీ కూటమి అభ్యర్థులుగానే భావిస్తున్నారు. సో ఉపాధ్యాయులు కూడా చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. సో ఏపీలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి రాజ్ న్యూస్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. కూటమి అభ్యర్థులకే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్త అయితే వస్తుంది. అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏపీలో వార్ వన్ సైడేనా? అటు ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా చూసుకున్న వెనుక కూటమి అభ్యర్థులే ఉన్నారు. సో ముగ్గురు కూడా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని అయితే స్పష్టంగా తెలుస్తోందా? డీటెయిల్స్ ఏంటి? ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. అయితే ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీలు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఏపీలో ఎన్నిక జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసిన పరిస్థితి అయితే ఉంది. అటు కృష్ణా, గుంటూరు జిల్లాలకి సంబంధించి ఎన్నికల ముగిసే సమయానికి 65.58% ఓటింగ్ నమోదయ్యింది. ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి తీసుకుంటే 62.28% ఓటింగ్ శాతం నమోదవడం జరిగింది. ఇక ఉత్తరాంధ్రకి సంబంధించి తీసుకుంటే 91.82% ఎన్నికల ఓటింగ్ సరళి అనేది కొనసాగింది. అయితే 3 ప్రాంతాలకి సంబంధించి కూడా 2 పట్టభద్రులు, ఒక టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకి తీసుకుంటే కూటమి అభ్యర్థిగా అటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబడితే పీడీఎఫ్ కి సంబంధించి కేఎల్ లక్ష్మణ్ రావు ప్రస్తుతం పోటీలో నిల్చున్నారు. అయితే వీరి మధ్య అంటే మొత్తము 25 మంది పోటీలో నిల్చున్నప్పటికీ కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలకి సంబంధించి అటు కేవలం ఇటు కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజా, అదేవిధంగా పీడీఎఫ్ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న కేఎల్ లక్ష్మణ్ రావు, వీళ్ళిద్దరి మధ్య కొంత పోటీ అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూటమికి సంబంధించి కొంత ఇప్పటికే అధికార పార్టీ కావటం, అదేవిధంగా పూర్తి స్థాయిలో 3 పార్టీలు కలిసి గ్రౌండ్ లెవెల్లో అటు పట్టభద్రులకి సంబంధించి దాదాపు 3-4 సార్లు ఓటింగ్ ప్రక్రియకి సంబంధించి ఓటు వేయాలంటూ కూడా అడగటం, అదేవిధంగా పథకాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీ జరిగినప్పటికీ కూడా కొంత టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజాకి కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గోదావరి జిల్లాలకి తీసుకుంటే అక్కడ 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన పోటీ కూటమి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తల రాజశేఖర్ తో పాటు పీడీఎఫ్ కి సంబంధించిన రాఘవులకి సంబంధించి ప్రధానమైన పోటీ కనిపిస్తుంది. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనబడుతుంది. అటు ఉపాధ్యాయుల సంఘాలతో పాటు పూర్తి స్థాయిలో అటు పీడీఎఫ్ అభ్యర్థులకి ఒక పక్క మద్దతు తెలిపిన అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏపీటీఎఫ్ కి సంబంధించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చిన కూటమి సంబంధించి
ఇక్కడ గ్రాడ్యుయేట్ కి సంబంధించి కూడా కొంత ఆ సంఘం ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈ రెండు ప్రాంతాల్లో కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది కూటమికి. కాబట్టి అటు పేరాభద్ర రాజశేఖర్కి సంబంధించి గతంలో టీడీపీ టికెట్ ని ఆశించినప్పటికీ కూడా కొంత కూటమి సర్దుబాట్లలో టికెట్ రాక నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థితోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నిలబడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అటు కూటమి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం కృషి చేసిన నేపథ్యంలో అక్కడ కూడా కొంత హోరాహోరీ పోటీ జరిగినప్పటికీ కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి కొంత మొగ్గు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మూడో సంబంధించి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికలకి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాదాపు 10 మంది పోటీ జరగడం జరిగింది. కానీ ప్రధానమైన 4 యూనియన్లకి సంబంధించి అక్కడ పోటీ నెలకొనే అవకాశం కనబడుతుంది. రఘు శర్మకి సంబంధించి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ప్రస్తుతం. అయితే ఆయన మళ్ళీ అభ్యర్థిగా కూడా నిలబడడం జరిగింది. ఆయనకి అటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన కూటమి మద్దతు ఇవ్వటం, అదేవిధంగా ఏపీటీఎఫ్ కి సంబంధించిన బలం ఉండటం కొంత కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ఇతర యూనియన్లకి సంబంధించి యూటీఎఫ్ కావచ్చు, ఇతర ఉపాధ్యాయుల సంఘాలకి సంబంధించి కొంత ప్రధానమైన పోటీ నెలకొనే అవకాశం కనబడుతుంది. ఉత్తరాంధ్రలో దాదాపు 91.28% ఓటింగ్ అయితే జరిగింది. దానిలో ప్రధానంగా వీరి మధ్య కొంత హోరాహోరీ, అంటే 4 ఉపాధ్యాయ యూనియన్ల మధ్య కొంత హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో అక్కడ గెలుపు ఎవరిది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కూటమి అభ్యర్థి బలం అనేది కొంత రఘు శర్మకి చేకూరే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో అటు మిగతా యూటీఎఫ్ కావచ్చు, ఇతర యూనియన్లు కూడా కొంత బలంగా ఉన్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున గతంలో ప్రచారం అయితే జరిగింది. అయితే ఓటర్ల సరళి ఏ రకంగా ఉండబోతుంది, టీచర్లకు సంబంధించి అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే డిఎస్సి ప్రకటించిన నేపథ్యం, దానికి సంబంధించి ఆ ఎఫెక్ట్ ఇటు ఏమన్నా రఘు శర్మకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందా లేదా కూడా కొంత ఫలితాల్లో తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి పూర్తి స్థాయి ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఆ రోజు ఎవరు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అయితే మొత్తం 3 ప్రాంతాల నుంచి 3 స్థానాలకి సంబంధించి జరిగిన ఎన్నికల్లో అటు కూటమికి కొంత మొగ్గు వచ్చే అవకాశమే కనిపిస్తుంది. 2 ప్రాంతాల్లో కూటమి గెలుపు కనిపిస్తుంది. 3వ ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్రకి తీసుకుంటే కొంత 50-50 ఛాన్స్, కొంత హోరాహోరీ పోటీ అవకాశం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.